మల్కాజ్గిరి కార్పొరేషన్ గట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ నారాపల్లి ప్రాంతంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమాన్ని ప్రచారం మున్సిపల్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ బీఎల్ఓలు బీఎల్ఏలతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఇటికాల కృష్ణారెడ్డి, ఏనుగు జలంధర్ రెడ్డి, పోచారం మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, గట్కేసర్ మండల అధ్యక్షులు కర్రె రాజేష్, గట్కేసర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. దయచేసి మన కార్యకర్తలంతా ఇష్టపతిగా అందరూ కూడా పనిచేయాలని చెప్పి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఏ క్షణంగా ఎన్నికలు రావచ్చు కాబట్టి మనం ఇలాంటి కార్యక్రమాలు గ్రామాన్ని ఇంకోసారి పెట్టుకొని మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీకాంతరావు మన 2002 సంవత్సరంలో తీసుకున్నటువంటి ఆధారంగా ఓట్లు ఏవైతే ఉన్నాయో 100% అవి ఉంటాయి. మరియు వలస వచ్చిన వారు డబ్బులు వచ్చిన ఓట్లు అయితే తీసేయబడతాయి. ఇంకో ఎవరు ఉంటారో అందరినీ కూర్చొని మహేష్ అని ఉంటాడు, ఇన్ని ఒక గంట సేపు ఉంటాడు. ఓటుకు 10 డివిజన్ కంపెనీ రాసిస్తాడు. అవి తీసి గాంధీ భవన్ పంపాల్సిన అవసరం ఉంది. మనం క్లియర్ గా ఇన్ని రోజులు చేసిన కష్టం మీరు కమ్మి ఇప్పుడు మీరు కష్టం చేయాలి. ఎందుకంటే అధికార పార్టీ మనది ఉంది. ఇప్పటిదాకా తమ్ముడు చెప్పిండు పాపం, వాళ్ళు ఎన్ని రోజుల కింద ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లునే కట్టడి చేసింది గవర్నమెంట్. ఎందుకంటే నోరు లేనందుకు ఈ ప్రాంతంలో చాలా మంది అవినీతి చేస్తా ఉన్నారు. ఇబ్బంది చాలా థ్యాంక్స్ అన్న. సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. కార్యకర్తలకు, మహిళా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం మీద మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి ఎక్కడ కూడా దొంగ ఓట్లు కానీ డబుల్ ఓట్లు కానీ కూడా తీసేయించి లేని వారిని కూడా యాడ్ చేసే విధంగా మనం బిఎల్ఓలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తాను. కలిసిండు కనుక చౌదరిగూడలో మీ అందరూ కూడా నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా కూర్చొని రేపటి నుంచి మరి మహేష్ గౌడ్ పక్కనే ఉంటాడు, రాజేష్ పక్కనే ఉంటాడు. మరి నువ్వు కూడా అమరేశ్వరుడు కూడా ఈ ప్రాంత వాసే కనుక చౌదరిగూడలో ప్రతి డివిజన్ నుంచి ఒక 10 పేర్లు తయారు చేసి ఇవాళ సాయంత్రం వరకు 10 పేర్లు తయారు చేసుకుంటే ఏ బూత్ ఎవరికి ఇస్తున్నారు ఆ 10 మంది మనకు ఖచ్చితంగా తిరగాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడే ఒక డైలీ ఖచ్చితంగా మన వజేష్ అన్న గారికి, మరి వైస్ ప్రెసిడెంట్ మహేష్ అన్న గారికి, మరి పోచారం డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి జనరల్ సెక్రటరీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఎస్ఆర్ కార్యక్రమానికి అవగాహన సదస్సు గురించి మనం ఈరోజు పోచారం డివిజన్ నారపల్లిలో మనం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మన ప్రతి ఒక్క కార్యకర్త దీని గురించి అవగాహన ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు మనం ప్రతి ఒక్కరి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి మనం ఒక ఇన్సెంటివ్ అక్కడ ప్రతి కార్యక్రమానికి మనం ఓట్లు అనేవి మనం మిస్ కాకుండా మనం చూసుకోవాల్సిందే మన కార్యకర్త ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క 5 మందితో మనం ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఈ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ గారు, రాజేష్ గారు,
అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గారు, అమరేందర్ రెడ్డి గారు, గ్రంథాలయం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, భోజిరెడ్డి గారు, గణేష్ యాదవ్ అంటే మన భవిష్యత్. మొన్నదాకా అసెంబ్లీ ఎన్నికలైనాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఔటర్ రింగ్ రోడ్ లోపల మనకు ఒక ప్రాబ్లం జరిగి మన పార్టీ ఓటమి చెందిన రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన పనిచేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు పాటించాల్సిన అవసరం మనకుంది. మరి దానితో పాటు మహేష్ అన్న కూడా పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఆదేశాలు కూడా పాటించాలి. మరి మీనాక్షి మేడం అయితే క్లియర్గా చెప్తా ఉంది, ఇన్ని రోజులు జరిగిన ఇది వేరు. ఇప్పుడు మన కుటుంబం 10-15 సంవత్సరాల నుంచి దాదాపు అందరు కష్టపడతా ఉన్నారు. కొందరు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది, కొందరు 20 సంవత్సరాలు ఉన్నారు, కొందరు 10 సంవత్సరాలు ఉన్నారు, కొందరు 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ ఈ ప్రాంతం చాలా మంచి ప్రాంతం. ఈ డివిజన్ అనేది రేపు రాబోయే రోజుల్లో 2 డివిజన్లు కూడా కావచ్చు, లేదంటే ఒక్క డివిజన్కే పెద్ద నాయకుడు మరి శ్రీనివాస్ రెడ్డి గారు గెలుస్తారా, భోజిరెడ్డి గారు గెలుస్తారా, అమరేందర్ రెడ్డి గారు గెలుస్తారా, రాజేష్ గారు గెలుస్తారా, బాబురావు గారు గెలుస్తారా, శ్రీకాంత్ రెడ్డి గారు గెలుస్తారా, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. కృష్ణారెడ్డి గారు గెలవచ్చు, లేదంటే మా తమ్ముడు వెంకటేష్ గౌడ్ కూడా గెలవచ్చు. అంటే ఎవరికి రిజర్వేషన్ వస్తుంది అనేది ఇక్కడ తెలియదు. కానీ మీరంతా మనమంతా మన ఓట్లు కాపాడుకునే ప్రోగ్రాంలో ఇప్పుడు ఉన్నాం. దానికి యువకులు చాలా మంది ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజు వాళ్ళ వేరే వెంకన్న మాలతి గారు, అదే మాధవి గారు, ఈ ప్రాంతంలో మనకు ఎన్నెంటి ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు. పోచారానికి సంబంధించినటువంటి మన ఎన్నికలప్పుడు ఈసుకు వచ్చిండు. చాలా మంది మా పెద్ద మనిషి నరసింహ నిలబడుతూ అంటాడు, పాపం కళ్ళ వస్తుందని నరసింహన్ ఉన్నాడు, మిగతా మిత్రులందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఏమంటుంటే ఈ డివిజన్ సంబంధించినవి 41 బూత్, 41 బూత్లో 2 గంటలు, దయచేసి 2 గంటలు ఏ ఊరు వాళ్ళు ఆ ఊళ్ళో. ఇప్పుడు పుర్రంలో ఉన్నది, పుర్రంలో బాబురావు, అదేవిధంగా పుర్రంలతో పాటు వెంకటాపురం కలిసి ఉంటారు. ఈ 2 విలేజ్లలో నువ్వు బాధ్యత తీసుకోవాలి. నీతో పాటు యువకులంతా కూడా ఉన్నారు, పెద్దలందరినీ కలుపుకొని నీ భవిష్యత్తు పొద్దున్న లేచి 2 గంటలు బిఎల్ఓలు ఏం చేస్తున్నారు, బిఎల్ఏలు ఏం చేస్తున్నారు, మన పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు, ఎవరి ఓటు ఉంటుంది ఎవరి ఓటు పోతుంది అనేది మాత్రం చూడాల్సిన బాధ్యత బాబురావు గారి. దాంతో పాటు ప్రతాప్ సింగ్ గారు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి గారు, అదే మాధవ్ గారు, గ్రంథాలయం చైర్మన్ సినానా గారికి, అదే ఇక్కడ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారి ఓటర్ల దగ్గరికి మనం పోతా ఉంటాం. కాబట్టి ఎన్నికలు మరి ఇంకో 2 ఏళ్ళు దూరం ఉన్న స్థానిక ఎన్నికలకు, మన యొక్క డివిజన్ ఎన్నికలకు ఈ క్షణమైన ఎన్నికలు జరగవచ్చు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క ఈ ఓట్ల మీద జరుగుతున్నటువంటి చర్చకు దయచేసి ఇప్పుడు ఏదైతే డివిజన్ లో మన పోచారం డివిజన్ లో 46 వార్డులు ఉన్నాయో 46 వార్డులకు కూడా ఒక వార్డు చొప్పున మన కాంగ్రెస్ పార్టీ నుంచి డివిజన్ ఆ యొక్క బూత్ అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది. దయచేసి ఎన్ని పనులున్నా ఈ రోజు మనము ఇక్కడికి వచ్చినామంటే మన పార్టీ కోసము, ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమం కోసం మనం ఏ విధంగా టైం ఇచ్చామో, రేపు మన పార్టీ పేదల కోసం పనిచేయాలని, గవర్నమెంట్ రావాలని ఏ విధంగా మనం ఆ రోజు కష్టపడతామో, ఈ రోజు కష్టపడినట్లయితే ఆ రోజు మనకి ఈజీగా అయిపోయి అనేది మన ఆలోచన. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మరి టీఆర్ఎస్ యొక్క రేషన్ కార్డు ఇవ్వలే, ఇండ్లు ఇవ్వలే, అనేకమైన పథకాలు చెప్పి మనల్ని మోసం చేశారు. ఈ 2.5-3 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇల్లు ఇవ్వడమే కాకుండా మనందరూ కూడా బిఎల్ఏలని మోటివేట్ చేయడానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ, మాజీ కౌన్సిలర్లు కానీ, మాజీ చైర్మన్లు కానీ అందరూ కూడా బిఎల్ఏలకు సపోర్ట్ గా వారు కొంతమందిని మనం డ్యూటీ చేసుకోవాలని
వేరేగా ఇచ్చాం. అది కాంగ్రెస్ కార్యకర్తలే, వాళ్ళు డ్యూటీలకు వెళ్తున్నారు. కాబట్టి మన ఊళ్ళో ఉన్న ఒక నాయకుడిని వాళ్ళ బిఎల్ఓ ఎంబడి పెట్టాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. దయచేసి రేపు కార్పొరేటర్ నిలబడతాను ఒక బీసీ గాని, ఒక జనరల్ గాని, ఒక ఎస్సీ ముగ్గురు క్యాండిడేట్లు అందరూ మేము నిలబడతాం అంటున్నారు. కానీ ఈ ఎస్ఆర్ మీద ఇంట్రెస్ట్ చూపండి. ఈ ఎస్ఆర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తేనే మన కాంగ్రెస్ పార్టీ ఓట్లు పోవు. ఎందుకంటే అవతల పార్టీలో బిఎల్ఓలు వాళ్ళ బిఎల్ఓలు ఎంబడి ఉంటే ఎక్కడన్నా చిన్న మిస్టేక్ ఉన్నా మన ఓటు పోతాయి. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు రాజకీయ గోత్రాలు కూడా చాలా ప్రాబ్లం ఉంటాయి. అక్కడ 2005లో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. 2002లో ఉన్న ప్రూఫ్ చూపించమంటే వాళ్ళకి తెలియదు, ఏమీ అర్థం కాదు. అలాగే కొంతమంది నార్త్ ఇండియన్ కూడా ఇక్కడికి వచ్చేసి అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు మన బిఎల్ఓలతో ఇప్పుడు ఫామ్స్ ఇస్తున్నారు. ఆ ఫామ్స్ నింపినాక ఆ నింపిన ఫామ్ ఇచ్చే సర్ ప్రోగ్రాం కోసము నారపల్లిలో సంబంధించి పోచారం డివిజన్ నారపల్లి పార్టీ ఆఫీస్ లో సమావేశం ఏర్పాటు చేసినాం. ఏదైతే భారతదేశంలో ఓటింగ్ ఏదైతే ఉందో చాలా మంది ఓటు అవుతుందని భయపడతా ఉన్నారు. ఎవరిని భయపడద్దని నేను చెప్తా ఉన్నా. దాంతో పాటు ఏంటంటే సమస్య ఏంటి, సర్ ప్రోగ్రాం ప్రతి ఇంటికి 30 రోజులు ప్రతి వ్యక్తి కూడా ఎవరెవరైతే ఉన్నారో ఒక ఇంటికి 3 సార్లు తిరుగుతారు. ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని తీసుకొని మనమంతా కూడా ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంది. మనమంతా కూడా మన ఓటును మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈరోజు మా శ్రీనివాస్ రెడ్డి గారు, రాజేష్ గారు, మహేష్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం రావడం జరిగింది. ఈ ప్రాంతంలో డివిజన్లో 48 బూతులు ఉన్నాయి. 48 బూతులలో కూడా బిఎల్ఓలు గవర్నమెంట్ తరఫున నియమించారు, బిఎల్ఏలు మేమేసినాం. వాళ్ళతో పాటు ఒక డివిజన్కి 10 మంది చొప్పున, ఒక బూత్కు 10 మంది చొప్పున వేసి ఇంటింటికి తీసుకుపోయి ప్రతి ఓటు కూడా పోకుండా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా ఒకటే ఆలోచన, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా ఉంటాం. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అండగా ఉండి పనిచేస్తాం. దాంతో పాటు పార్టీ కార్యక్రమాలు మహేష్ గౌడ్ గారు ఉన్నారు. మహేష్ గౌడ్ గారిని తీసుకొని ఆయన ఇచ్చినటువంటి సూచనల మేరకు పార్టీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పార్టీని అభివృద్ధి చేస్తాం.